ఫ్రెండ్స్, రీసెంట్‌గా నేను 'ది అండర్‌టోన్' అనే కెనేడియన్ హారర్ చూసాను. అయితే వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ మూవీ గురించి కొంచెం లైట్‌గా చెప్పాలి. సో దట్ మీరు మూవీలో ఫర్దర్‌గా ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో తెలిసిపోతుంది. మూవీ స్టోరీ కంప్లీట్‌గా సబ్జెక్టివ్‌గా ఉంటుంది. విత్ వెరీ గుడ్ సౌండ్ డిజైన్. ఇది రెగ్యులర్‌గా హారర్ జానర్‌లో ఉండేటువంటి జంప్ స్కేర్స్ పై మరీ ఫోకస్ చేయకుండా అటెన్షన్ మొత్తం కూడా స్టోరీ సబ్జెక్ట్ అండ్ సౌండ్ సిస్టమ్‌ని యూజ్ చేస్తూ ఈ మూవీ మనల్ని భయపెట్టడానికి ట్రై చేస్తుంది. ఇంకో విషయం, ఎండింగ్‌లో మనం ప్రాపర్‌గా స్టోరీలోని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇంకోసారి చెప్తున్నా, ఈ మూవీలో ఎక్స్‌పెక్ట్ చేయలేని కొన్ని షాకింగ్ విషయాల్ని చెప్తాను కాబట్టి మీరు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా వీడియోను చూడడానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు మూవీ కంప్లీట్‌గా అర్థమవుతుంది. మై డియర్ ఫ్రెండ్, నువ్వు గనక వీడియోను ఫస్ట్ టైం చూస్తే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తావని ఆశిస్తున్నా. సో లేట్ చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ లో చనిపోయే స్టేజ్ లో ఉన్న ఒక పర్సన్ ని చూస్తాం. ఈమె ఈవీ యొక్క మదర్. మూవీలో ఈవీ యొక్క మదర్ ని మనం మామ అని పిలుద్దాం. అయితే మామకి ఇప్పుడు హెల్త్ అంతగా బాలేదు. గత 2 రోజుల నుంచి ఎలాంటి ఫుడ్ అనేది తినకుండా అలాగే బెడ్ పై ఉంటుంది. ఈవీ మామ దగ్గర కూర్చొని బాబా బ్లాక్ షిప్ సాంగ్ ని పాడుతుంది. ఎందుకంటే ఇది ఈవీ యొక్క ఫేవరెట్ రైమ్. దాన్నెప్పుడు కూడా మామ ఆమెకు వినిపిస్తూ ఉండేది. చుట్టూ ఉన్న ఫోటోలు చూస్తే ఈవీ అమ్మ బాగా రిలీజియస్ పర్సన్ కాబట్టి ఈవీని ఒక స్ట్రిక్ట్ క్యాథలిక్ ఎన్విరాన్మెంట్ లో పెంచింది. ఇక ఈవీ గురించి మాట్లాడితే ఈమె ఒక హర్రర్ లేదా సూపర్ న్యాచురల్ పాడ్కాస్ట్ ని రన్ చేస్తుంది. దాని పేరు ది అండర్టోన్. పాడ్కాస్ట్ లో ఈవీతో పాటు ఆమె కోహోస్ట్ అయిన జస్టిన్ అనే పర్సన్ తో కలిసి ఇద్దరు కూడా ఎపిసోడ్స్ ని ప్రీ రికార్డ్ చేసి ప్రతి ఫ్రైడేన వాళ్ళు రికార్డ్ చేసినటువంటి కొత్త ఎపిసోడ్స్ ను రిలీజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇద్దరు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఈ పాడ్కాస్ట్ ని రికార్డ్ చేస్తారు. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తారు. నార్మల్ గా వీళ్ళు చేసేటువంటి ఈ రికార్డింగ్స్ ఈవీ యొక్క టైం జోన్ ప్రకారం అంటే రాత్రి 3 గంటలకు జరుగుతాయి. ఇక ఆ రోజు రికార్డింగ్ చేసే ముందు ఈవీ జస్టిన్ ఇద్దరు కూడా తమ పర్సనల్ లైఫ్ గురించి కొంచెం మాట్లాడతారు. దీని నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈవీ తన అమ్మను చూసుకోవడం వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంది. అయితే ఈవీకి డారెన్ అనే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. కానీ అతను తనను తాను సరిగ్గా చూసుకోడు కాబట్టి ఈవీకి ఎలాంటి హెల్ప్ చేయలేడు. అందుకే ఈవీ అతని నుంచి ఎలాంటి హెల్ప్ అడగదు. అయితే ఈవీ ఒక హర్రర్ పాడ్కాస్ట్ ను రన్ చేసినా కూడా ఆమె స్వయంగా ఈ సూపర్ న్యాచురల్ ఇన్సిడెంట్స్ గురించి ఎక్కువగా నమ్మదు. ఇకపోతే జస్టిన్ దీనికి కంప్లీట్ గా డిఫరెంట్ కాబట్టి ఇలాంటి విషయాల్ని బాగా నమ్ముతాడు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఎపిసోడ్ లో వాళ్ళొక మిస్టీరియస్ బ్లాగ్ గురించి మాట్లాడారు. దీని పేరు ఐ ఫీల్ వండర్ఫుల్. అయితే ఆ బ్లాగ్ ను చదివి చూసిన తర్వాత వాళ్ళంతా కూడా అరౌండ్ 92 మెంబర్స్ వరకు తమ చెవుల్ని కట్ చేసుకొని ఆ తర్వాత బ్లాగ్ హెడ్ క్వార్టర్స్ కి మెయిల్ చేసి అందరు కూడా చనిపోయారనేటువంటి రూమర్స్ ఉన్నాయని జస్టిన్ అంటాడు. ఈవీ ఇది విని దాన్ని ఫన్నీగా చేసేసి జోక్ చేస్తూ ఆమెనే డైరెక్ట్ గా ఆ బ్లాగ్ ని చూడడం మొదలెడుతుంది. దీంట్లో ఒక ఉమెన్ వింతగా స్మైల్ చేస్తూ ఉంటుంది. అండ్ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా అక్కడ రెడ్ కలర్ లో ఉంటుంది. అయితే జస్టిన్ ఇక్కడ ఇలాంటి విషయాల్లో జోక్ చేయడం కరెక్ట్ కాదని అంటాడు. ఎనీవేస్, వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త పాడ్కాస్ట్ రికార్డింగ్ కోసం అని చెప్పేసి జస్టిన్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ని తీసుకొచ్చాడు. నిజానికి ఎవరో జస్టిన్ కు ఒక ఈమెయిల్ ని సెండ్ చేశారు. దాంట్లో టోటల్ గా 10 ఆడియో రికార్డింగ్ ఫైల్స్ ఉన్నాయి. అలాగే ఈ ఈమెయిల్ లో ఉన్నటువంటి టెక్స్ట్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. ఈమెయిల్ సబ్జెక్ట్ అనేది LOL బీ అవేర్ ఆఫ్ లిసనింగ్ టు ఆల్ అనేటువంటి సబ్జెక్ట్ లైన్ ఉంది. అంటే మెయిల్ లోని ఆ మెసేజ్ అనేది డిసెండింగ్ ఆర్డర్ లో అప్సైడ్ డౌన్ గా ఒక స్మైలీ ఫేస్ తో అటోన్మెంట్ ఎట్ టెనెట్ అని వింతగా రాసింది. దీని మీనింగ్ ఏంటో వాళ్ళకి అర్థం కాదు. సో ఈ 10 రికార్డింగ్ ఫైల్స్ నుంచి ఫస్ట్ రికార్డింగ్ ను ఈవీ ఓపెన్ చేస్తుంది. అది వింటే ఆ ఆడియోలో ఒక కపుల్ ఉన్నారని తెలుస్తుంది. ఆ కపుల్ లో గర్ల్ ఫ్రెండ్ పేరు జెస్సా, బాయ్ ఫ్రెండ్ పేరు వచ్చేసి మైక్. మైక్ ఇక్కడ ఏం చెప్తాడంటే జెస్సా నిద్రలో మాట్లాడుతుందని చెప్తాడు. కానీ జెస్సా అది చెప్తే నమ్మట్లేదు. కాబట్టి మైక్ ఆ రోజు రాత్రి నుంచి ఆడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే జెస్సాకు నువ్వు ఇలా నిద్రలో మాట్లాడుతున్నావని ప్రూఫ్ చూపించడానికి అలా రికార్డ్ చేస్తాడు. అయితే ఈ ఫస్ట్ రికార్డింగ్ లో జెస్సా తను నిద్రలో ఉన్నప్పుడు లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ అనేటువంటి ఒక పోయం ని సింగ్ చేస్తుంది. ఇకపోతే ఫస్ట్ రికార్డ్ విన్న తర్వాత సెకండ్ రికార్డింగ్ లో కొందరు చిల్డ్రన్ పాడేటువంటి రైమ్స్ యొక్క గొంతు వినిపిస్తుంది. కానీ దాన్ని అలానే వింటుంటే చిల్డ్రన్స్ ఆ రైమ్ ను రివర్స్ లో పాడుతున్నట్లు అనిపిస్తుంది. బహుశా జెస్సా స్లీప్ వాక్ చేసేసి ఇంట్లో ఉన్నటువంటి ఇంకొక రూమ్ కి వెళ్లిపోయి ఉండొచ్చు. అయితే ఈ రికార్డింగ్ వినేటప్పుడు ఈవీకి తన సొంత ఇంట్లోనే ఏదో ఒక సౌండ్ వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. కానీ ఈవీ దానిపై ఫోకస్ చేయదు. అయితే ఈ సెకండ్ రికార్డింగ్ కి వచ్చేసరికి జస్టిన్ అంటాడు, నువ్వు చిల్డ్రన్స్ పాడే రైమ్ ను కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే నేను దాన్ని రివర్స్ లో విన్నానని, అలా విన్నాక నాకెందుకో విచిత్రంగా వినిపించిందని అంటాడు. అంటే ఇక్కడ ఈ
రికార్డింగ్ లో ఒక హిడెన్ మెసేజ్ ఉందని అంటాడు. ఆ రికార్డింగ్ ను మరోసారి రివర్స్ లో వింటే కిడ్స్ అంటున్నారు, ది కిల్లర్ ఈజ్ అవుట్, మైక్ కిల్ ఆల్ అని వినిపిస్తుంది. విచ్ మీన్స్ మైక్ ను వెళ్ళి అందరినీ చంపేయమనేటువంటి అర్థం వస్తుంది. ఇక జస్టిన్ తన ఆర్గ్యుమెంట్ ని ఇంకా స్ట్రాంగ్ చేస్తూ, నేను లండన్ బ్రిడ్జ్ ఈస్ ఫాలింగ్ డౌన్ అనే రైమ్ ను రివర్స్ లో విన్నా కూడా నాకు కిల్లర్ ఈజ్ అవుట్, మైక్ కిల్ ఆల్ అనే అదే వినిపిస్తుందని అంటాడు. కానీ ఈవి ఇలాంటి వాటిని నమ్మదు. అయితే జస్టిన్ ఆన్లైన్ లో సర్చ్ చేసి ఒక విషయం చెప్తాడు. మిడిల్ ఏజెస్ టైంలో ఎలనార్ ఆఫ్ ప్రావిన్స్ లో ఉండేటువంటి క్వీన్ కాన్సర్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ ఒక పెద్ద పని చేసింది. ఆ యువరాణి లండన్ బ్రిడ్జ్ కట్టడానికి పూర్తిగా డబ్బుల్ని సాయంగా అందించింది. అయితే తన 9 మంది పిల్లలందరూ కూడా చిన్నతనంలోనే అంటే చైల్డ్హుడ్ లోనే చనిపోయారు. ఈ రాణి ఒక విషయానికి బాగా భయపడింది. అదేంటంటే ఆ బ్రిడ్జ్ కి చిల్డ్రన్ ను గనక సాక్రిఫైస్ చేయకపోతే ఈ లండన్ బ్రిడ్జ్ అనేది సడన్ గా కూలిపోతుందేమో అనేసి భయపడింది. అందుకే ఆమె ఆ బ్రిడ్జ్ ను కట్టించేటువంటి బిల్డర్స్ తో అనాథ పిల్లల్ని బ్రతికుండగానే ఆ బ్రిడ్జ్ యొక్క ఫౌండేషన్ లో పాతి పెట్టాలని ఆర్డర్ చేసిందని చెప్తాడు. ఈవికి ఇవన్నీ కూడా ఫాల్తూ స్టోరీస్ అనిపిస్తాయి. అందుకే ఆమె జోక్ గా, అలాగైతే మరి నా ఫేవరెట్ సాంగ్ బాబా బ్లాక్ షిప్ ఉంది కదా, దాని గురించి కూడా ఏమైనా ఇలాంటి థీరీస్ ఉన్నాయా అని అడుగుతుంది. దానికి జస్టిన్ ఆన్లైన్ లో సర్చ్ చేసి యస్ ఆఫ్ కోర్స్ ఉంది. అయితే ఇది ఒక గొర్రెల కాపరి యొక్క స్టోరీ. అతను కాసే అన్ని గొర్రెలు కూడా బ్లాక్ కలర్ లో ఉన్నాయి. ఆ టైంలో బ్లాక్ వూల్ కు పెద్దగా వాల్యూ లేదు, ఎందుకంటే దాన్ని డై చేసి రంగుని మార్చలేం. అలాంటప్పుడు ఆ గొర్రెల కాపరికి ఎలాంటి ఇన్కమ్ అనేది జనరేట్ చేయలేకపోయాడు. దానివల్ల అతని యొక్క ఫ్యామిలీ సర్వైవ్ అవ్వలేకపోయారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక షాకింగ్ విషయం ఉంది. ఆ టైంలో ఊర్లో వాళ్ళంతా కలిసి ఆ గొర్రెల కాపరి యొక్క డెడ్ బాడీని అతని సొంత గొర్రెలే తినేస్తున్నాయని స్వయంగా చూసారని జస్టిన్ ఆ బాబా బ్లాక్ షిప్ సాంగ్ వెనకాల ఉన్నటువంటి ఈ థీరీని చెప్తాడు. అయినా కూడా ఈవి వీటిని లైట్ గా తీసుకుంటుంది. ఇప్పుడు థర్డ్ రికార్డింగ్ లో మైక్ అండ్ జెస్సా ఇంట్లో ట్యాప్ అనేది అలాగే ఆన్ చేసి ఉంచడం వల్ల సింక్ లో వాటర్ అనేది ఓవర్ఫ్లో అయిపోతుందని వింటారు. ఈ పాయింట్ లో ఈవి అంటుంది, మనం ఈ పాడ్కాస్ట్ రికార్డింగ్ ని నెక్స్ట్ టైం ఇక్కడ నుంచే మళ్ళీ స్టార్ట్ చేద్దామని, నాకు ఇప్పుడు రెస్ట్ కావాలని జస్టిన్ తో చెప్పేసి ఈవి ఆ రికార్డింగ్ ని ఆపేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, నిజానికి ఆ రికార్డింగ్ వింటున్న టైంలో ఈవి ఇంట్లోని ఏవో సౌండ్స్ వినిపిస్తున్నాయి. ఇక ఈవి మామా రూమ్ ను చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ టేబుల్ ల్యాంప్ ఆన్ చేసి ఉంది. అయితే పాడ్కాస్ట్ రికార్డింగ్ కి వెళ్లే ముందు ఈవి క్లియర్ గా ల్యాంప్ ని ఆఫ్ చేసింది. ఈవి ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి మళ్ళీ ల్యాంప్ ను ఆఫ్ చేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవి వాంతి చేసుకుంటుంది. దాని తర్వాత ఆమె డాక్టర్ కి కాల్ చేసి ప్రెగ్నెన్సీ టెస్ట్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటుంది. ఆ రోజు వాళ్ళ ఇంటికి ఒక నర్స్ కూడా వచ్చేసి ఈవి యొక్క అమ్మను చెక్ చేస్తుంది. నర్స్ ఈవిల మాటల నుంచి మనకు తెలుస్తుంది ఏంటంటే ఈవి అమ్మ ఎన్నో రోజుల నుంచి స్పృహలో లేదు. అంతేకాదు ఆమె తినడం గానీ ఏదైనా డ్రింక్ చేయడం కూడా మానేసింది. నర్స్ చెప్తుంది, మీ అమ్మ ఇక ఎక్కువ రోజులు బ్రతికేలా లేదు, తొందరలోనే చనిపోతుంది. చనిపోయే ముందు ఒక డెత్ రాటిల్ సౌండ్ వస్తుందని, అంటే ఒక గురక లాంటి గాగ్లింగ్ సౌండ్ అనేది నోట్లో నుంచి వస్తూ తన చివరి శ్వాస తీసుకుంటుంది. మనం ఈ సౌండ్ నుంచి మీ అమ్మ ఎప్పుడు చనిపోతుందో అంచనా వేయచ్చని చెప్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈవి మాట్లాడుతున్నప్పుడు అక్కడ నర్స్ అనేది కనిపించదు. ఇక అదే టైంలో ఈవికి తన బాయ్ ఫ్రెండ్ అయిన డారెన్ నుంచి కాల్ వస్తుంది. అతను ఈవిని ఆ రోజు నైట్ 8:30కి కలవాలని పిలుస్తాడు. ఎందుకంటే ఈవి చాలా రోజుల నుంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్లకుండా కేవలం తన అమ్మను చూసుకుంటూనే ఉంటుంది. అయితే ఈవికి తన అమ్మను ఒంటరిగా ఇంట్లో వదిలేసి బయటకు వెళ్లాలని లేదు. అయినా కూడా తన బాయ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడంతో ఆమె నైట్ పూట ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఈవి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అక్కడ మామను బెడ్ కింద నుంచి పడిపోయి ఉండడం చూసి వెంటనే తన అమ్మను బెడ్ పై తిరిగి పడుకోబెడుతుంది. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈవికి అమ్మని ఒంటరిగా వదిలేసి బయటకు వెళ్లినందుకు ఏదో ఒక చోట గిల్టీగా ఫీల్ అవుతుంది. అయితే ఈవి అక్కడ మామ యొక్క బెడ్ సైడ్ టేబుల్ పైన వర్జిన్ మ్యారీ యొక్క స్టాచ్యూ ఉందని చూస్తుంది. అంతేకాదు డ్రాయర్ లోపల కలర్ పెన్సిల్ అంటే క్రేయన్స్ తో ఒక డ్రాయింగ్ ఉంది. ఈవి దీన్ని అంతగా పట్టించుకోకుండా వర్జిన్ మ్యారీ యొక్క స్టాచ్యూను డ్రాయర్ లో పెట్టేస్తుంది. అలాగే క్రేయన్స్ ని కూడా అక్కడ నుంచి తీసుకుంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 3 గంటలు అవుతుంది. ఈవి బాబా బ్లాక్ షిప్ రైమ్ ను రివర్స్ చేసి వింటుంది. సో విన్న తర్వాత ఆ రైమ్ లో ఏదో ఒక వింత సౌండ్ అయితే అబ్జర్వ్ చేస్తుంది. అదేంటంటే లుక్ అండ్ లిక్ ఆల్ ద బ్లడ్ ఆఫ్ అని రాసింది. దీని అర్థాన్ని చూస్తే రక్తాన్ని అదే పనిగా చూస్తూ దాన్ని సక్ చేసి డ్రింక్ చేయడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ ఈవి బాబా బ్లాక్ షిప్ రైమ్ ని రివర్స్ గా విన్న తర్వాత తను డీకోడ్ చేసింది మాత్రం సమ్ వాట్ ఫియర్ఫుల్ గా అయితే అనిపిస్తుంది.
అప్పుడే ఈవికి డాక్టర్ రామ్ నుంచి కాల్ వస్తుంది. అతను చెప్తాడు, మీ రిపోర్ట్స్ ను చూస్తే మీరు ఇప్పుడు 6 మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నారు. మిమ్మల్ని నేను గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్ కి రిఫర్ చేయగలనని చెప్తాడు. ఈవి ఇది విని షాక్ అవుతుంది. అంటే ఈవికి అసలేం అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో తెలియక నా ఆప్షన్స్ ఏంటో నేను కొంచెం ఆలోచించుకోవాలి. నేను మీకు నా డెసిషన్ ని తర్వాత కాల్ చేసి చెప్తానని ఈవి కాల్ ని పెట్టేస్తుంది. సీన్ కట్ చేస్తే మార్నింగ్ ఈవికి తన అమ్మ రూమ్ నుంచి ఒక వాటర్ కారిపోతున్నటువంటి సౌండ్ వస్తుంది. ఇక వెళ్ళి చెక్ చేసేసరికి అక్కడున్న సింక్ ట్యాప్ అనేది ఓపెన్ చేసి ఉంది. అంతేకాదు ఆ వర్జిన్ మ్యారీ స్టాచ్యూ ఉంది కదా, అది కూడా తిరిగి అక్కడ అమ్మ దగ్గరున్న టేబుల్ పైన కనిపిస్తుంది. సో ఇక్కడ ఎందుకు ఇది అబ్నార్మల్ అంటే ఈవి అమ్మ పూర్తిగా కోమాలో ఉంది. కాబట్టి ఆ డ్రాయర్ లో పెట్టిన స్టాచ్యూ అనేది ఆటోమేటిక్ గా బయటకు ఎలా వస్తుంది. అందుకే ఈవి ఈసారి స్టాచ్యూను డైరెక్ట్ గా క్లోజెట్ లోపల పెట్టేసి లాక్ చేసేస్తుంది. ఇకపోతే అదే నైట్ ఈవి పాడ్కాస్ట్ చేయడానికి రెడీగా ఉంది. కానీ రికార్డింగ్ కి ముందు ఆమె బాగా విస్కీ తాగుతుంది. నిజానికి చెప్పాలంటే ఇదంతా మంచిది కాదు. ఎందుకంటే తను ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉంది కదా. ఇక తాగిన తర్వాత ఈవి తన అమ్మ యొక్క ఒక పాత వాయిస్ రికార్డింగ్ నోట్ ని వింటూ ఉంటుంది. దీంట్లో ఇలా ఉంటుంది, ఈవి నేను నిన్ను మీ అమ్మని మాట్లాడుతున్నా. జస్ట్ ఊరికి హాయ్ చెప్దామని కాల్ చేశా. రేపు నువ్వు ఇంటికి వచ్చే ఆలోచనలో ఉన్నావా లేదా అని తెలుసుకోవడానికి కాల్ చేస్తున్నా. నిన్ను చూసి చాలా రోజులైంది. ఎనీవేస్ నువ్వెప్పుడు కూడా మామ లిటిల్ గర్ల్వే, నీకోసం నేను ప్రే చేస్తున్నా. తొందరలోనే నాతో మాట్లాడాలని ఆ రికార్డింగ్ లో ఉంది. అయితే ఈవి ఈ రికార్డింగ్ లో ఉన్నటువంటి ఒక లైన్ ను రిపీటెడ్ గా వింటుంది. అదేంటంటే ఐఆమ్ ప్రేయింగ్ ఫర్ యూ, ఐఆమ్ ప్రేయింగ్ ఫర్ యూ అనేటువంటి లైన్ ను రిపీటెడ్ గా వింటుంది. ఆ తర్వాత ఆన్లైన్ లో సర్చ్ చేస్తూ పాతకాలంలో ఉన్నటువంటి పిల్లల యొక్క రైమ్స్ లో ఈ విధంగా హిడెన్ మీనింగ్స్ దాగి ఉంటాయో లేదో అని సెర్చ్ చేస్తుంది. ఇకపోతే అప్పుడే 3 గంటలు అవుతుంది. జస్టిన్ పాడ్కాస్ట్ లో జాయిన్ అవుతాడు. ఈసారి ఈవి పాడ్కాస్ట్ ముందు ఎలాంటి పర్సనల్ మాటలు షేర్ చేయకుండా డైరెక్ట్ గా పాడ్కాస్ట్ యొక్క రికార్డింగ్ ని స్టార్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది. జస్టిన్ అడుగుతాడు, నువ్వు మళ్ళీ డ్రింక్ చేయడం స్టార్ట్ చేసావా అని అడిగితే లేదని ఈవి రిప్లై ఇస్తుంది. ఎందుకంటే ఈవికి తాగుడు అలవాటు ఉంది. అయితే ఇప్పుడు ఈవి ఈ విషయాన్ని ఇగ్నోర్ చేసి రికార్డింగ్ ని స్టార్ట్ చేయాలని చెప్పడంతో రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తుంది. అయితే వాళ్ళు లాస్ట్ రికార్డింగ్ లో ఎక్కడైతే స్టాప్ చేశారో, అంటే ఇప్పటి వరకు 3 ఆడియోస్ విన్నారు కదా, ఇప్పుడు ఈవి ఆ ఆడియోస్ లో వచ్చినటువంటి సౌండ్స్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ వాటర్ అనేది ఆటోమేటిక్ గా సింక్ నుంచి కారడం చూస్తే బహుశా ట్యాప్ అనేది సరిగ్గా సెట్ అవ్వలేదు కావచ్చు. మరేమో ఆ థంపింగ్ సౌండ్స్ రావడం కూడా ఒక ఫాల్టీ ప్లంబింగ్ వర్క్ వల్ల జరిగి ఉండొచ్చని చెప్తుంది. అందుకే ఇక వీళ్ళు ముందుకెళ్తూ 4th ఆడియోని వింటారు. ఈ ఆడియోలో జెస్సా మైక్ ఒక డాల్ తో ఆడుకుంటున్నారు. ఈ డాల్ లో ఒక కీ ఉంది. దాన్ని పట్టిలాగితే ఆ డాల్ అనేది కొన్ని వింత మాటల్ని చెప్తుంది. ఎలాంటివంటే నాకు ఇది తెలుసు, ఇది నీకు తెలీదు, ఏమైంది అందరు పడుకున్నారా లేదన్నటువంటి మాటలు అంటుంది. ఎనీవేస్ ఇక ఈ రికార్డింగ్ లో ఇంకా ముందుకెళ్తే ఒక విచిత్రమైన బ్యాంగింగ్ సౌండ్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది. ఆ సౌండ్ ని జెస్సా అండ్ మైక్ కూడా వింటున్నారు. ఈ బ్యాంగింగ్ సౌండ్ ముందు వియర్డ్ గా ఫిస్ ఫిస్ అంటూ ఒక సౌండ్ వస్తుంది. ఈవి జస్టిన్ ఇద్దరు కూడా ఈ సౌండ్ ఏంటో అర్థం చేసుకోలేకపోతారు. నెక్స్ట్ రికార్డింగ్ లో మనం జెస్సాను నిద్రలో ఒక విచిత్రమైన మాటలు చెప్పడం వింటాం. అదేంటంటే ఉజబియా నీ ఇమోక్. ఈ సౌండ్ అనేది బాగా ఇంటెన్స్ ఉంటుంది. దానివల్ల మైక్ భయపడి జెస్సాను నువ్వు ఓకేనా అని అంటాడు. ఈ రికార్డింగ్ విన్న తర్వాత ఈవి అంటుంది, మిగిలిన రికార్డింగ్ లో మరొకసారి విందామని చెప్పేసి పాడ్కాస్ట్ ని ఎండ్ చేస్తుంది. ఎందుకంటే ఈవికి తన ఇంటి లోపల నుంచి బీప్ అంటూ తేనెటీగలన్నీ ఒక దగ్గరుండి హనీని తయారు చేస్తుంటే సౌండ్ అనేది ఎలా వస్తుందో అలాంటి సౌండ్ అనేది తన ఇంట్లో కూడా వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇక ఈవి తన అమ్మని చెక్ చేయడానికి వెళ్తుంది. పైకి వెళ్తుంటే ఇల్లు మొత్తం బీప్ సౌండ్ తో పాటు లైట్ ఫ్లికరింగ్ సౌండ్ వస్తూనే ఉంది. ఇక పైకి మెట్లెక్కి అమ్మ రూమ్ లోకి వెళ్తే ల్యాంప్ అక్కడ అలాగే ఫ్లికర్ అవుతూ ఉంటే దాన్ని ఈవి ఆఫ్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడే మనకు బ్యాక్గ్రౌండ్ లో కదులుతున్నటువంటి ఒక మూవింగ్ ఫిగర్ ను కూడా చూస్తాం. బహుశా అది ఈవి యొక్క అమ్మ అనుకోవచ్చు మీరు. కానీ ఫ్రెండ్స్ ఈవి అమ్మ ఇప్పుడు కోమాలో ఉంది, కదలలేదు కదా. కాబట్టి ఆమె పైకి లేచి ఎలా నడుస్తుంది? అక్కడ రూమ్ లో మామాని చూస్తే బెడ్ పైనే పడుకొని ఉంది. ఇక ఈవి ఈ ల్యాంప్ ని ఆఫ్ చేసేసి పడుకోవడానికి వెళ్తుంది. నెక్స్ట్ డే ఈవి తన అమ్మని చూసుకుంటూ ఫుడ్ ని తినిపించడానికి ట్రై చేస్తుంది. ఆమె ఫోకస్ ఇప్పుడు ఇంట్లో ఉన్నటువంటి వర్జిన్ మ్యారీ ఫోటోపై పడుతుంది. దీని తర్వాత ఈవి లాస్ట్ నైట్ విన్నటువంటి ఆడియోని మళ్ళీ వింటూ ఆ ఆడియోని యాంప్లిఫై చేసి ఓజబియా నీ ఇమోక్ ను రివర్స్ లో ప్లే చేసి దాన్ని వింటే అది కమిన్ అబిజు అని వినిపిస్తుంది. ఈవి దాన్ని రిపీటెడ్ గా వింటూ కమిన్ అబిజు అని చెప్తూ ఉంటుంది. సో ఇలా చెప్తున్నటువంటి టైంలో పైనుంచి ఏదో ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ యాక్టివేట్ అయిపోయి డైరెక్ట్
డైరెక్ట్ గా ఈవి ఉన్న రూమ్ లోకి వచ్చేస్తుంది. ఇంట్లో ఉన్న లైట్స్ అనేవి ఒక్కసారిగా ఫ్లికర్ అవుతున్నాయి. అక్కడ ఈవి తన అమ్మను చీకట్లో నిలబడి ఉండడం చూస్తుంది. దగ్గరికి వెళ్తున్న టైంలో ఒక్కసారిగా ఆమె నిద్రలో నుంచి లేస్తుంది. అయితే ఈవికి ఒక నైట్ మేర్ వచ్చింది. ఈ టైంలో ఈవి ఆమె ల్యాప్టాప్ పక్కనే నిద్రపోయి ఉంటుంది. ఇక నైట్ మేర్ నుంచి లేచిన తర్వాత రాత్రి ఇప్పుడు అరౌండ్ 3 గంటలు దాటిపోయిందని వెంటనే తిరిగి పాడ్కాస్ట్ రికార్డింగ్ ను స్టార్ట్ చేయాలి కాబట్టి జస్టిన్ కూడా రికార్డింగ్ లో జాయిన్ అవుతాడు. ఇద్దరు పాడ్కాస్ట్ రికార్డింగ్ ను స్టార్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక విషయం ఉంది. అయితే ఈవి ఈ రోజు పాడ్కాస్ట్ రికార్డింగ్ చేస్తూ క్రేయన్ తో కొన్ని విచిత్రమైనటువంటి డ్రాయింగ్ చేస్తూ ఉంది. ఇక పాడ్కాస్ట్ రికార్డింగ్ లో జస్టిన్ అంటాడు, నేను ఒజబియాని ఇమోక్ ను రివర్స్ చేసి విన్నా, దాని అర్థం కమిన్ అబిజు వస్తుందని ఈవితో చెప్తాడు. అయితే ఈవి మాత్రం నేను వినలేదని అబద్ధం చెప్తుంది. అప్పుడు జస్టిన్, ఓకే దెన్ నేను చెప్పేది ఇప్పుడు విను. నేను అబిజు అనే పేరు కోసం బాగా వెతికా. అది మిడిల్ ఈస్టర్న్ అండ్ యూరోపియన్ ఫోక్లోర్ నుంచి మాట్లాడుకునేటువంటి ఒక డీమన్ పేరు. ఈ డీమన్ అనేది 1st century AD టైంలో రాసినటువంటి ది టెస్టామెంట్ ఆఫ్ సాల్మన్ అయినటువంటి ఒక క్రిస్టియన్ బుక్ లో కూడా ఉంది. అబిజుకి ఇన్ఫర్టిలిటీ ఉండడం వల్ల బాగా సఫర్ అయింది. అంటే ఆమెకి పిల్లలు పుట్టలేదు. అందువల్ల ఏ ఉమెన్స్ కి అయితే పిల్లలు పుడుతున్నారో వాళ్ళని చూసి బాగా సహించేది కాదు. ఎంతలా అంటే అప్పుడే పుట్టినటువంటి బేబీల యొక్క బాలింతలు ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళేసి ఆ పుట్టిన బేబీస్ ని కిరాతకంగా గొంతునుకి చంపేది. ఈ విషయం తెలుసుకున్న కింగ్ సోలమన్ జెరూసలేం టెంపుల్ ముందర ఒక పనిష్మెంట్ గా అబిజుని ఉరి వేయించాడు. కానీ ఆమె పగ ఇంకా చల్లారలేదు. ఎంతో అసూయతో రగిలిపోతున్న అబిజు ఆఫ్టర్ లైఫ్ తర్వాత కూడా తనని ఒక డీమన్ గా మార్చుకొని ఈ ప్రపంచంలో తిరుగుతూ ఎన్నో మిస్క్యారేజెస్ అయ్యేలా చేస్తూ పుట్టిన తర్వాత బేబీస్ ని చనిపోయేలా అవ్వడానికి ఒక కారణమైంది. రీసెంట్ గా అబిజు గురించి సీక్విజర్ లో ఉండేటువంటి లోకల్స్ నుంచి ఒక విషయం తెలిసింది. అదేంటంటే అబిజు ఇప్పుడు సెయింట్ రీటా ఆఫ్ క్యాస్కియా అనేటువంటి స్టాచ్యూలోకి ఎంటర్ అయింది. సెయింట్ రీటా ఆఫ్ క్యాస్కియా నిజానికి పేట్రన్ సెయింట్ ఆఫ్ కర్స్ మదర్ అని చెప్పొచ్చు. అయితే ఈ లోకాలిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఎవరైనా ఒక ఉమెన్ ఈ విగ్రహాన్ని కనుక పూజిస్తే ఆ ఉమెన్ యొక్క హస్బెండ్ పై చీటింగ్ చేశాడన్నటువంటి నిందలు వేసి ఆ ఉమెన్ యొక్క హస్బెండ్ ని చంపేసి ఆ తర్వాత వాళ్ళ బేబీని కూడా చంపి ఆ బేబీ యొక్క స్కల్ ని, అంటే ఆ ఉమెన్ కి పుట్టిన బేబీ యొక్క పుర్రెని ఆమె పూజించే విగ్రహం యొక్క చేతిలో ఒక ఇన్వర్టెడ్ క్రూసిఫిక్స్ తో సహా పెట్టేసి ఉంచుతుంది. అయితే టూరిస్టులు చెప్పేదాన్ని బట్టి ఆ స్టాచ్యూ ఇప్పటికీ ఉంది. ఈ అబిజుని టేకర్ ఆఫ్ ద చైల్డ్, అంటే పిల్లల్ని ఎత్తుకుపోయే ఒక డీమన్ అని అంటారని జస్టిన్ అంతా కూడా ఈవికి చెప్తాడు. సో ప్రజెంట్ ఇప్పుడు ఈ స్టోరీస్ వినేసి ఈవి డెఫినెట్ గా భయపడింది. అయినా కానీ వాళ్ళు పాడ్కాస్ట్ ని అలాగే కంటిన్యూ చేస్తారు. ఇక నెక్స్ట్ ఆడియోని వింటే అందులో నెక్స్ట్ డే జెస్సాకు తను నైట్ చేసినటువంటి ఒజబియాని ఇమోక్ అనేటువంటి చాంటింగ్ గురించి ఏం గుర్తులేదని తన బాయ్ ఫ్రెండ్ అయిన మైక్ తో చెప్తుంది. అయితే ఇంకా ఆడియోలోకి ముందుకెళ్తే జెస్సా మైక్ ఇద్దరికి ఏదో ఒక పిల్లాడు ఏడుస్తున్నటువంటి సౌండ్ వినిపిస్తుంది. అయితే వాళ్ళ ఇంట్లో ఎలాంటి బేబీ లేదు. విచ్ మీన్స్ ఇక్కడ జెస్సా ప్రెగ్నెంట్ అయినా కూడా వాళ్ళ ఇంట్లో ఇప్పటికే ఒక బేబీ రూమ్ ఉంది. అంటే ఈ కపుల్ కి పుట్టబోయే బేబీ కోసమని ఒక బేబీ రూమ్ ను ఆల్రెడీ తయారు చేసి పెట్టారు. కానీ నిజానికైతే ఇప్పుడు ఏ బేబీ లేదు. ఇక ఈ ఆడియో విన్న తర్వాత ఈవీ పై అది బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. చెప్పాలంటే ఆమెకు తన ఇంట్లో కొన్ని వింత సౌండ్స్ వస్తున్నాయని అనిపిస్తుంది. ఇదంతా జరిగినా కూడా స్టిల్ ఈవీ జస్టిన్ తో బహుశా రికార్డింగ్ లో నైబర్స్ వాళ్ళ పిల్లాడి యొక్క సౌండ్ కావచ్చని చెప్తుంది. అయితే జస్టిన్ ఇప్పటికే బాగా భయపడిపోయాడు. ఫైనల్ గా ఈ రికార్డింగ్లు ఎక్కడి నుంచి వచ్చాయో ఆ మెయిల్ కు జస్టిన్ రిప్లై చేస్తాడు. షాకింగ్ గా జస్టిన్ చేసినటువంటి రిప్లై అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. అంటే సెండర్ ఈమెయిల్ యొక్క అడ్రస్ అనేది వ్యాలిడ్ కాదు, లేదా బహుశా డిలీట్ కూడా అయ్యి ఉండొచ్చు. కేర్ఫుల్ గా చూస్తే సెండర్ ఈమెయిల్ అడ్రస్ అనేది ఒజబియాని ఇమోక్ @email.com అని ఉంది. ఒజబియాని ఇమోక్ ని నిజానికి దాన్ని రివర్స్ చేస్తే కమిన్ అబిజు వస్తుందని మనకు ఆల్రెడీ తెలుసు. ఇకపోతే వాళ్ళు 8th రికార్డింగ్ ని ప్లే చేస్తారు. దీంట్లో మైక్ అండ్ జెస్సా ఇద్దరు కూడా వాళ్ళ ఇంట్లో ఏదో హారిఫిక్ ఇన్సిడెంట్ జరుగుతున్నట్లు భయపడుతూ అరుస్తున్నారు. దాంతో పాటు రికార్డింగ్ లో లౌడ్ గా బ్యాంగింగ్ సౌండ్స్ వస్తున్నాయి. దీనికి తోడు మనం బాబా బ్లాక్ షిప్ రైమ్ ను కూడా వింటాం. జెస్సా ఇక్కడ అరుస్తూ నేను ఆ లేడీని చూసానని అంటుంది. కానీ ఆ లేడీ ఎవరనేది ఇంకా రివీల్ కాదు. అయితే ఈవీ ఇప్పటికే బానే భయపడింది. కానీ ఆమె పాడ్కాస్ట్ పై తన నమ్మకాన్ని చూపిస్తూ ఇదంతా కోఇన్సిడెన్స్ మాత్రమే అని అంటుంది. అది విన్న జస్టిన్ అంటాడు, ఈ కమిన్ అబిజు పై ఒక స్టడీ ఉంది. ఒక సైకాలజిస్ట్ ఇద్దరు డిఫరెంట్ పేషెంట్స్ ని ట్రీట్ చేశాడు. వాళ్ళిద్దరు కూడా కమిన్ అబిజు అనేటువంటి ఒకే ఒక విషయంపై ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఇందులో ఒక వ్యక్తి ర్యాండమ్ పర్సన్స్ కి సేమ్ ఇదే టెక్స్ట్ ని చాలా వరకు సెండ్ చేశాడు. కానీ ఆ తర్వాత తన 9 months ఓల్డ్ డాటర్ ను కిచెన్ సింక్ లో పడేసి మర్డర్ చేసింది. ఇంకొక ఆమె ఒక సెరామిక్ ఆర్టిస్ట్. ఒకానొక టైంలో ఈ ఆర్టిస్ట్ కొన్ని వందల కొద్ది చనిపోయిన పిల్లల యొక్క స్టాచ్యూస్ ని తయారు చేసి తన చుట్టుపక్కల ఉన్నటువంటి నైబర్స్
సర్వైవర్స్ కి అంటే యంగ్ ఉమెన్స్ కి ఈ స్టాచ్యూస్ ని పంచిపెట్టింది. కొన్ని రోజులకు ఈమె హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయింది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ షాకింగ్ గా ఆ సూసైడ్ చేసుకున్నటువంటి టైంలో ఆ ఉమెన్ 5 months ప్రెగ్నెంట్ గా ఉందని జస్టిన్ చెప్తాడు. ఈ పాయింట్ ని పట్టుకుని జస్టిన్ అంటాడు మనం మిగిలిన 2 రికార్డింగ్స్ ని వినకూడదని సజెస్ట్ చేస్తాడు. కానీ ఈవీ చెప్తుంది ఎందుకని వినకూడదు, ఈ పాడ్కాస్ట్ ఇప్పటి వరకు ఇంట్రెస్టింగ్ గా వస్తూ ఉంది, మనం దీన్ని కంప్లీట్ గా విందామని మిగిలిన 2 ఆడియోస్ ని కూడా వినేసి ఒకే పాడ్కాస్ట్ ని 2 parts గా చేద్దామని డిసైడ్ అవుతారు. అందుకే ఇక నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మిగిలిన 2 ఆడియోస్ ని రికార్డ్ చేసి వింటారు. ఇక ఈ పార్ట్ 1 పాడ్కాస్ట్ యొక్క అవుట్రోని రికార్డ్ చేసిన తర్వాత ఈవీ తన అమ్మని చెక్ చేయడానికి వెళ్తుంది. అక్కడ ఆమె ఇంకా కోమాలోనే ఉంది. మామ నేను చెప్పేది వినిపిస్తుందా? అమ్మ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. అయినా కూడా ఈవీ తన మదర్ తో నీ లిటిల్ గర్ల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది, కూతురు పుడితే నేను మేరీ అనేటువంటి పేరుని పెట్టాలని అనుకుంటున్నా, నీకు గుర్తుందా నువ్వు ప్రతి రాత్రి నాకు హెయిల్ మ్యారేజ్ ప్రేయర్స్ ని వినిపించేదానివి, మామ నేను చెప్పేది వింటున్నావా, నాకెందుకో నేను ఒక అమ్మని అవ్వడానికి ఫిట్ కాదని అనిపిస్తుందని తన మదర్ తో చెప్తుంది. అప్పుడే క్లోజెట్ దగ్గర ఉన్నటువంటి లైట్ అనేది ఆటోమేటిక్ గా ఆన్ అవుతుంది. ఇక ఈవీ క్లోజెట్ ని క్లోజ్ చేసి తన అమ్మ రూమ్ నుంచి బయటకు వెళ్తుంది. దీని తర్వాత మనం ఈవీని ఒక మెడిసిన్ తీసుకోవడం చూస్తాం. అంటే ఇక్కడ క్లియర్ గా ఈవీ బాగా యాంగ్జైటీ ఫీల్ అవుతుంది. బహుశా ఈవీ ఎన్నో రోజుల నుంచి సరిగ్గా నిద్రపోవట్లేదు. అందుకే ఒక రిలాక్సింగ్ ఆడియోను ప్లే చేసి ఇయర్ బర్డ్స్ ని పెట్టుకుని నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఈవీకి ఒక నైట్ మేర్ వస్తుంది. దీంట్లో ఆ ఆడియో డిమోనిక్ గా మారి కొన్ని బ్యాడ్ వర్డ్స్ ని మాట్లాడుతుంది. నైట్ మేర్ లో మనం ఈవీ ఇంకా ఆమె అమ్మ బాగా అరుస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక ఈవిల్ ఎంటిటీ కూడా కనిపిస్తుంది. అంతేకాదు మనం ఈవీని మెట్లపై నుంచి కింద పడిపోయినట్టు చూస్తాం. అక్కడ ఆమె చేతికి రక్తం కూడా అంటుకొని ఉంది. ఈవీ ఈ నైట్ మేర్ నుంచి ఒక్కసారిగా లేచేసరికి ఇంట్లో ఆమెకు తన అమ్మ ప్రేయర్ చేసేటువంటి సౌండ్ వినిపిస్తుంది. అందుకే ఈవీ తన అమ్మ రూమ్ కి వెళ్ళి లైట్ ఆన్ చేసి చూస్తే మామ అలానే నిద్రపోతూ ఉంది. అంటే మామ ఇప్పటిదాకా ఎలాంటి ప్రేయర్ చేయలేదు, మాట్లాడలేదు కూడా. దీని తర్వాత ఈవీ ఒక ఉమెన్ క్లినిక్ కి వెళ్ళడానికి అపాయింట్మెంట్ తీసుకుంటుంది. ఒక రకంగా ఈ అపాయింట్మెంట్ అనేది అబార్షన్ కోసమని అనిపిస్తుంది. ఇక ఈవీ నిద్రపోవడానికి వెళ్తుంది. అయితే మరో పక్క ఈవీ అమ్మ తన చివరి శ్వాసను తీసుకుంటుంది. అంటే ఆమె ఇప్పుడు చనిపోయింది. ఆ తీసుకున్నటువంటి లాస్ట్ బ్రీత్ కూడా లాస్ట్ టైం నర్స్ చెప్పినట్లు డెత్ రాట్లింగ్ సౌండ్ వస్తుంది. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే పాడ్కాస్ట్ రికార్డింగ్ లో అక్కడ జస్టిన్ ఈవీ ఫైనల్ గా మిగిలిపోయినటువంటి 2 ఆడియో రికార్డింగ్లు వినడానికి రెడీగా ఉన్నారు. అయితే ఇక్కడ ఈవీ కంటిన్యూస్ గా క్రేయన్ తో డ్రాయింగ్ చేస్తూ ఉంది. ఈ రికార్డింగ్ చేస్తున్న టైంలో జస్టిన్ కొంతమంది లిజనర్స్ ను షోకి కాల్ చేయమని ఇన్వైట్ చేశాడు. దానివల్ల ఆ లిజనర్స్ వీళ్ళకి కాల్ చేసి ఈ పార్ట్ 1 తో ఏదైనా రిలేషన్ ఉంటే తమ ఎక్స్పీరియన్సెస్ ని షేర్ చేసుకోవచ్చు కాబట్టి కాలర్స్ ను ఇన్వైట్ చేయాలనుకుంటారు. ఇకపోతే 9th రికార్డింగ్ ని చూస్తే అందులో జెస్సా అంటుంది నాకెందుకు మంచి ఫీలింగ్ రావట్లేదు, ఎందుకంటే మైక్ మనతో పాటు మన పక్కన ఇంకెవరో నిద్రపోతూ ఉన్నట్లు చూశాను, అది ఒక నీడలాగుంది, చూస్తుంటే ప్రేయర్ చేస్తున్నట్లు కనిపించిందని జెస్సా ఏడుస్తూ ఇవన్నీ తన హస్బెండ్ తో చెప్తుంది. కానీ ఉన్నట్టుండి జెస్సా క్రీపీగా నవ్వడం స్టార్ట్ చేస్తుంది. దీని తర్వాత 9th ఆడియో ఫైల్ ని వింటే ఒక రకంగా కరప్టెడ్ గా ఉండి సరిగ్గా ఆడియో అనేది వినిపించదు. దానివల్ల వాళ్ళు ఆ రికార్డింగ్ ను ఫర్దర్ గా వినలేకపోతారు. ఫ్రెండ్స్ ఇప్పుడు జస్టిన్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని నోటీస్ చేస్తాడు. అదేంటంటే అతని వాచ్ లో 3 గంటలు కావడానికి ఇంకా 20 minutes అయితే అయిపోతుంది. అంతేకాదు ఇదే సేమ్ టైం అనేది ఈవీతో కూడా అలాగే ఉంది. కానీ ఇలా ఇద్దరి దగ్గర సేమ్ టైం ఉండడం అనేది పాసిబుల్ కాదు. ఎందుకంటే జస్టిన్ ఈవీ ఇద్దరు కూడా డిఫరెంట్ టైం జోన్స్ లో ఉండడమే కాకుండా డిఫరెంట్ కంట్రీస్ లో ఉన్నారు. సో ఇదే టైంలో వాళ్ళకి మొట్టమొదటిగా ఒక వ్యక్తి నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ అనేది వెస్టర్న్ ల్యాండ్ నుంచి వచ్చింది. చెప్పాలంటే ఈవీ ఇదే ఏరియాలో ఉంటుంది. ఇక ఈ పర్సన్ కాల్ లో ఈ విధంగా చెప్తాడు, మైక్ అండ్ జెస్సా ఇద్దరు కూడా నా నైబర్స్, మా ఇంటి పక్కనున్న స్ట్రీట్ కి కొంచెం డిస్టెన్స్ లో ఉండేవాళ్ళు, నాకు వాళ్ళు అంత క్లోజ్ కాదు, కానీ నేను వాళ్ళ వాయిసెస్ ని నేమ్స్ ని గుర్తుపట్టగలను, వాళ్ళకి ఏమైందో ఇప్పుడు నాకంతా అర్థమవుతుంది, వాళ్ళు చనిపోయారు. పోలీసులు ఒకరోజు ఈ కపుల్ ను మెట్ల కింద పడి ఉండి వాళ్ళ తలకాయలనేవి ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టేసి ఉండడం చూశారు. అంతేకాదు చనిపోయి ఉన్నటువంటి బేబీస్ యొక్క డ్రాయింగ్స్ ని గోడలపై గీసి ఉండడం కూడా అబ్జర్వ్ చేశారు. అయితే జెస్సా అప్పటికి పాపం 5 months ప్రెగ్నెంట్ గా ఉందని చెప్పిన వెంటనే కాల్ అనేది డిస్కనెక్ట్ అవుతుంది. ఇది విన్న ఈవీ చాలా భయపడుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో విషయం అబ్జర్వ్ చేస్తే ఈవీ అక్కడ కంటిన్యూస్ గా క్రేన్స్ తో డ్రా చేస్తూనే ఉంటుంది. ఇక నెక్స్ట్ కాలర్ శాండియాగో నుంచి కాల్ చేస్తున్నటువంటి ఒక ఉమెన్ అయ్యి ఉంటుంది. ఆమె కాల్లో చెప్తుంది, మా బేస్మెంట్ లో రెంట్ పైన ఒక క్రేజీ లేడీ ఉండేది, ప్రతి నైట్ ఆ మ్యూజిక్ ని ప్లే చేసేది, ఆ మ్యూజిక్ ని కూడా రివర్స్ లో ప్లే చేస్తూ ఉండేది. స్పెసిఫిక్ గా ఆ మ్యూజిక్ అంటే కిడ్స్ వినే రైమ్స్ ని రివర్స్ లో ప్లే చేస్తూ ఉండేది. ఆ తర్వాత ఆ ఉమెన్ అరెస్ట్ అయిపోయి జైల్లో ఉందని విన్నా, ఎందుకంటే తన సొంత బేబీని చంపేసి జైలుకి వెళ్ళింది. ఒక రోజు
రోజు మాకు లౌడ్గా రిపీటెడ్గా హాలో బ్యాంగింగ్ సౌండ్ వినిపించింది. అందుకే మా డాడీ కిందికెళ్ళి అదేంటో చెక్ చేయడానికి వెళ్తే అక్కడ లేడీ ఒక గార్బేజ్ బ్యాగ్ ని ఫర్నేస్ పైన పెట్టేసి అంటే మంటపై అటు ఇటు స్వింగ్ చేస్తుంటే మా నాన్న వెళ్ళి అది ఆపేసి బ్యాగ్ లోపల ఏముందని చూస్తే ఆ బ్యాగ్ లోపల బేబీ ఉందని చూశాడు. ఆ ఉమెన్ పేరేంటో నాకు అంతగా గుర్తులేదు, ఎందుకంటే ఇది జరిగినప్పుడు నేను చిన్నగా ఉన్నానని చెప్తుంది. ఈ స్టోరీ విని ఈవి మరింత డిస్టర్బ్ అవుతుంది. అంతేకాదు ఈవి ఆమె డ్రా చేస్తున్నటువంటి క్రేయన్ కూడా బ్రేక్ అవుతుంది. ఇక ఆ కాలర్ ఫోన్ పెట్టేసిన తర్వాత ఈవి ఏం భయపడలేనట్టు యాక్ట్ చేస్తూ ఇంతకు ముందు కాల్ చేసినటువంటి ఆ లేడీ పాడ్కాస్ట్ లో ఫీచర్ అవ్వడం కోసం ఏదో ఒక నాన్ సెన్స్ ని మాట్లాడిందని జస్టిన్ తో భయపడొద్దని అంటుంది. అప్పుడు జస్టిన్ అంటాడు, మనం ఇప్పుడు ఫైనల్ గా 10th ఆడియో రికార్డింగ్ ని వినాల్సి ఉందని అంటే దానికి ఈవి నేను వినడానికి రెడీ అని అంటుంది. ఇక లాస్ట్ ఆడియోలో మైక్ జెస్సాను హాస్పిటల్ కి వెళ్దామని ఆమెతో చెప్తున్నాడు. కానీ జెస్సా అతను చెప్పే ఒక్క మాట కూడా వినదు. ఆ తర్వాత లౌడ్ గా కొన్ని బ్యాంగింగ్ సౌండ్స్ వస్తాయి. అయితే ఈవీకి ఇక్కడ ఆ ఆడియోలో వస్తున్నటువంటి సౌండ్ అనేది డైరెక్ట్ గా తన ఇంట్లో నుంచే వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా 3 గంటలు అవుతుంది. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడే క్లాక్ అనేది ఆగిపోతుంది. ఇది అబ్జర్వ్ చేసిన తర్వాత ఈవి మనం ఈ ఆడియోను వినొద్దని జస్టిన్ తో చెప్పిన తర్వాత వెంటనే పిల్లలు రివర్స్ గా పాడుతున్నటువంటి సాంగ్స్ యొక్క సౌండ్ అనేది ఇంట్లో వినిపిస్తుంది. అండ్ దెన్ ఈవి ఇంట్లో ఉన్నటువంటి అన్ని లైట్లు కూడా ఫ్లికర్ అవుతాయి. అంతేకాదు లైట్లు అనేవి ఫ్యూజ్ అయిపోయి బ్రేక్ అవుతున్నాయి. నెక్స్ట్ పిల్లల ఏడ్చే సౌండ్ తో పాటు మరెన్నో సౌండ్స్ వస్తాయి. అప్పుడే వాళ్ళకి మరొక కాలర్ పాడ్కాస్ట్ కి కాల్ చేసి నేను మేరీతో ఏదో మాట్లాడాలని కంటిన్యూస్ గా రిక్వెస్ట్ చేస్తుంది. ఫ్రెండ్స్ మనకు తెలుసు కదా, ఇక్కడ ఈవి తనకి పుట్టబోయే బేబీ పేరును కూడా మేరీ అని పెట్టాలని డిసైడ్ అయింది కదా. ఇప్పుడు అదే పేరుని ఆ కాల్ చేసినటువంటి లేడీ రిపీటెడ్ గా నేను మేరీతో మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తుంది. సో ఇది వెంటనే ఒక డిమానిక్ వాయిస్ తో చెప్పడంగా మారిపోతుంది. దీని తర్వాత మళ్ళీ ఇంకొక ఉమెన్ కాల్ చేస్తుంది. ఆ తర్వాత ఆ కాలర్ నవ్వుతూ నువ్వు అబీజుని పిలవకూడదు, కనీసం నువ్వు ఆ 10th రికార్డింగ్ ని వినకుండా ఉండాల్సింది, అది కూడా 3 గంటలకు వినకుండా ఉండాల్సిందని అంటూ ఆ ఉమెన్ నవ్వుతూ ఆమె తన చేతుకున్నటువంటి కంప్లీట్ బ్లడ్ ని సక్ చేసిందని కొన్ని వింత విషయాల్ని చెప్తుంది. ఇదే టైంలో ఈవి తన డ్రాయింగ్స్ అన్నిటిని కూడా సెట్ చేయాలని ఒక ఆర్డర్ లో పెట్టి చూస్తే అది ఏదో ఒక డీమన్ లాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇక వాళ్ళకి ఒక ఫైనల్ కాల్ వస్తుంది. ఆ కాల్ మళ్ళీ ఏదో ఒక ర్యాండమ్ లీడ్ అయ్యి ఉంటుంది. ఆమె పేరు ఆబీ. ఈమె ఈవి జస్టిన్ నుంచి హెల్ప్ అడుగుతూ నా బేబీని నేను చూసుకోలేకపోతున్నా, నా బేబీ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుందని చెప్తుంది. ఆబీ మాటలు వింటుంటే మనకు ఆమె తన బేబీకి ఏదో చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. సో ఇలాంటి టైంలో జస్టిన్ ఈవి ఇద్దరు కూడా ఆబీని అంత పెద్ద డెసిషన్ తీసుకోవద్దని అర్థం చేసుకోమని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ టెలిఫోన్ వాయిస్ పై మనం వాటర్ ని నింపే సౌండ్ వింటాం. అంటే దాని అర్థం ఆబీ ఇప్పుడు రాంగ్ స్టెప్ ని తీసుకోబోతుంది. సరిగ్గా అప్పుడే ఈవి అంటుంది, నేను నా అమ్మని చంపేశా. నేను యంగ్ గా ఉన్నప్పుడు మామ ప్రతి రాత్రి నాకు ఎప్పుడు కూడా బెడ్ సైడ్ దగ్గర కూర్చొని నా కోసం ప్రే చేసేది. ఎప్పుడైతే అమ్మ సిక్ అయిందో మామ నన్ను తన దగ్గర కూర్చొని ఆమెతో పాటు ప్రే చేయాలని రిక్వెస్ట్ చేసింది. కానీ నేను బిజీగా ఉన్నానని చెప్పేసి తప్పించుకున్నా. కొన్ని రోజుల తర్వాత అమ్మ ఫుడ్ ని తినడం గానీ లిక్విడ్ ఫుడ్ ని తాగడం గానీ కంప్లీట్ గా మానేసింది. అయితే అంతా లేట్ అయిపోయింది. అమ్మకి అవసరం ఉన్న టైంలో నేను ప్రే చేయలేదు, నేనే మామని చంపేశాను. కానీ నువ్వు మాత్రం అలాంటి పర్సన్ వి కాదు యాబీ, నువ్వు ఒక మంచి దానివని అంటుంది. కానీ అంతలో ఒక డీమానిక్ వాయిస్ అంటుంది, ఇప్పుడు బాగా లేట్ అయిందని అంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా బ్యాంగింగ్ సౌండ్ వస్తుంది అండ్ బేబీ సౌండ్ కూడా ఆగిపోతుంది. ఇవి అక్కడ తన ఇల్లు ఇప్పుడు కంప్లీట్ గా రెడ్ గా మారిపోయిందని చూస్తుంది. అంతేకాదు టీవీలో ఐ ఫీల్ వండర్ఫుల్ బ్లాగ్ అనేది ప్లే అవుతుంది. అయితే టీవీ దగ్గరికి వెళ్ళి దాన్ని ప్లగ్ తీసేసినా కూడా టీవీ ఆగదు. సో ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఈవి తన స్కెచ్ చేసినటువంటి డ్రాయింగ్స్ ని చూస్తే అవన్నీ కలిసి ఆమె ఒక డీమన్ ను గీసిందని, దాని చుట్టూ ఎంతో మంది పిల్లలు చనిపోయి ఉన్నారని నోటీస్ చేస్తుంది. సో ఇక్కడ ఈ డీమన్ అనేది ఎవరో కాదు అబీజు అయ్యుంటుంది. అయితే ఇంట్లో ఉన్నటువంటి కిచెన్ సైడ్ లో సింక్ ట్యాప్ అనేది ఇంకా రన్ అవుతుంది కాబట్టి ఈవి దాన్ని ఆపేస్తుంది. చూస్తే కిచెన్ ఏమో కంప్లీట్ గా గందరగోళంగా ఉంది. మరో పక్క ఇంట్లో ఉన్నటువంటి అన్ని లైట్స్ అనేవి ఫ్లికర్ అవుతూ బ్రేక్ అవుతున్నాయి. ఈవి జస్టిన్ ని పిలుస్తూ హెల్ప్ కోసం అరుస్తుంది. అయితే ఫ్రెండ్స్ జస్టిన్ ఇంకా లైన్ లో ఉన్నాడు. దీని తర్వాత ఈవి ఇంట్లో గట్టిగా ఓజియాబా ఇన్ ఎమోక్ అనేటువంటి చాంటింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఇంట్లో ఉన్న గోడపై క్రేయన్ తో గీసినటువంటి డ్రాయింగ్స్ ఉన్నాయి. దీంట్లో అదే డీమన్ కనిపిస్తుంది. దాని చుట్టూ పిల్లలు కూడా చనిపోయి ఉన్నారు. ఈవి మామ రూమ్ కి వెళ్తుంది. అక్కడ మామ బెడ్ పై లేదు. బెడ్ పై వర్జిన్ మ్యారీ యొక్క స్టాచ్యూ ఉంది. ఇక ముందు చూస్తే ఈవి అమ్మ బాత్రూమ్ లో నిల్చొని ఉంది. ఇక్కడ మనకు మూవీ మధ్య మధ్యలో కొన్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చూస్తే దాంట్లో ఈవి యొక్క తలపై ఒక ప్లాస్టిక్ బ్యాగ్ ఉందని తెలుస్తుంది. ఇక తర్వాత ఈవి అమ్మ బాత్రూమ్ నుంచి విచిత్రంగా వెనుకకు నడుచుకుంటూ వస్తుంది. దాన్ని చూసి ఈవి మామ అని అరుస్తుంది. దెన్ మనం ఈవి చేసే
సౌండ్ వింటాం. అంటే ఇక్కడ బహుశా ఈవి అమ్మ మెట్ల కింద నుంచి పడిపోయి చనిపోయి ఉండొచ్చు. అందుకే ఈవి మామ మామ అని అరుస్తూ ఉంటుంది. ఇక అప్పుడే మనం ఎవరో పళ్ళని కొరుకుతూ చేస్తున్నటువంటి సౌండ్ వింటాం. అదే టైంలో మనం ఒక పిల్లాడు ఏడుస్తున్న సౌండ్ ని కూడా వింటాం. ఇక ఈవి విస్పర్ చేస్తూ జస్టిన్ నాకెందుకో ఇక్కడ తేడాగా ఉందని అంటుంది. ఇక వెంటనే ఈవి సౌండ్ అనేది డీమానిక్ గా అయిపోయి నాకు బాగా చలిగా ఉందని అంటుంది. ఇక మూవీలో ఫైనల్ గా ఈవి డీమానిక్ వాయిస్ లో ఓజీబియా ఈనేమోక్ అని కంటిన్యూస్ గా చెప్తుంది. నిజం చెప్పాలంటే ఆమె వాయిస్ ఇప్పుడు కంప్లీట్ గా మారిపోయి డీమానిక్ గా అవుతుంది. ఇక్కడే ఫిల్మ్ అనేది ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మూవీలో జరిగినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఆడియో రికార్డింగ్ లో కొన్ని రైమ్స్ ను, అంటే బాబా బ్లాక్ షిప్ గానీ లండన్ బ్రిడ్జెస్ ఫాలింగ్ డౌన్ లాంటి రైమ్స్ ను రివర్స్ లో వినడం వల్ల ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా మదర్స్ ఒక డీమన్ ను సమన్ చేశారు. సో అందుకే ఉమెన్స్ తో పాటు వాళ్ళ బేబీని కూడా ఆ డీమన్ చంపేసిందని మీరు అనుకుంటున్నారు, రైట్? అయితే ఇక్కడ కరెక్ట్ గా అబ్జర్వ్ చేస్తే ఈవీతో పాటు ఈవీ అమ్మ క్యాథలిజం ని ప్రాక్టీస్ చేశారు. ఈవీ ఒక రోజు డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకున్నాక ఆఫీస్ కి వెళ్లిన కొన్ని రోజుల తర్వాత ఆమెకి కరెక్ట్ గా రాత్రి 3 గంటల టైంలో డాక్టర్ నుంచి కాల్ వచ్చి ఈవి ఇప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉందని గైనకాలజిస్ట్ కి రిఫర్ చేస్తానని, మీకు కావాలంటే టైం తీసుకొని కావాల్సిన ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోమని చెప్పుంటాడు. ఫ్రెండ్స్, ఇక్కడ ఒకరికి నువ్వు ప్రెగ్నెంట్ అని డైరెక్ట్ గా డాక్టర్ కన్ఫర్మ్ చేయాల్సిన అవసరం లేదు. దానికి సింపుల్ గా యూరిన్ అండ్ ప్రెగ్నెన్సీ కిట్స్ తో టెస్ట్ చేసుకుంటే ఈజీగా మన రిపోర్ట్ అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని తెలిసిపోతుంది. అంతేకాదు ఒకవేళ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పడానికి రిజల్ట్ ని అంత డిలే కూడా చేయరు. సరే, ఏదో ఒక డిస్టర్బెన్స్ వల్ల డిలే చేశారనుకుంటే ఏ డాక్టర్ అయినా రాత్రి ఫోన్ చేసి మీ రిపోర్ట్స్ అనేవి పాజిటివ్ గా ఉన్నాయని చెప్తాడా? ఏదైనా ఎమర్జెన్సీ కేసు ఉంటేనే అంత రాత్రి కాల్ చేస్తారు, కాబట్టి అది వేరే విషయం. బట్ ఇక్కడ సీన్ మొత్తం డిఫరెంట్ ఉంది. అంటే ఇక్కడ డాక్టర్ కాల్ చేసిన టైంలో నా ఆప్షన్స్ ఏంటో నేను ఒకసారి చెక్ చేసుకుంటానని ఈవి డాక్టర్ తో అంటుంది కదా. అసలు అబార్షన్ చేసుకోవాలనే ఆప్షన్ ఆలోచిస్తే 6 months తర్వాత అది లీగల్ గా పాసిబుల్ అవ్వదు కదా. అందుకే ఇక్కడ డాక్టర్ తో ఉండేటువంటి ఇంటరాక్షన్ అనేది మనకి ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఇంకొక మెయిన్ థింగ్ ని చూస్తే ఈవి క్యాథలిక్ కాబట్టి తనకి ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ రావడం అనేది బాగా షేమ్ గా ఫీల్ అవుతూ దాన్ని భరించడం కష్టమవుతుంది. అయితే తన బాయ్ ఫ్రెండ్ దగ్గరికి బయటకు వెళ్ళొచ్చి చూస్తే ఈవి అమ్మ బెడ్ పై నుంచి కింద పడిపోయి కనిపిస్తుంది. అక్కడ స్పెసిఫిక్ గా అమ్మతో నిన్ను వదిలేసి వెళ్ళినందుకు వెరీ సారీ మామా అని చెప్తూ గిల్టీగా ఫీల్ అవుతుంది. సో ఇది జరిగిన కొంచెం సేపటి తర్వాత ఈవి విస్కీ తాగుతుంది. అంటే ఈవికి మందు అలవాటు కూడా బానే ఉంది. ఒక రకంగా ఈవి తన అమ్మని చూసుకుంటూ బాగా స్ట్రెస్ లో ఉంది. ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో డిఫరెంట్ ఎమోషన్స్ ఆమెని ఎఫెక్ట్ చేశాయి. ఈ పాడ్కాస్ట్ ని వింటున్న టైంలో జెస్సా మైక్ యొక్క కపుల్ కి జరిగినటువంటి ఇన్సిడెంట్స్ ని, అంటే ఆ ఆడియోను రివర్స్ గా వింటూ హిడెన్ మెసేజెస్ అనేసి హాలిసినేషన్ చేయడం స్టార్ట్ చేసింది. ఇక్కడ కీ పాయింట్ వచ్చేసి ఆడిటరీ హాలిసినేషన్స్ అన్నిటిని కూడా ఈ పాడ్కాస్ట్ ని ఒక మీడియం గా సెలెక్ట్ చేసుకొని ఈవి ఇదంతా ఊహించుకోవడం స్టార్ట్ చేసింది. ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకో షాకింగ్ విషయం చెప్తాను. మనం మూవీ మొత్తం చూస్తే మనకు కేవలం ఈవి వాళ్ళ మదర్ మాత్రమే కనిపించింది కదా. అయితే ఫ్రెండ్స్, ఆ మూవీ స్టార్టింగ్ అవ్వక ముందే ఈవి అమ్మ ఆల్రెడీ చనిపోయింది. మామ యొక్క రూమ్ ఖాళీగా పడింది. దీనికి ప్రూఫ్ ఏంటని చూస్తే ఈవి పాడ్కాస్ట్ చేసే రూమ్ లేదా లివింగ్ రూమ్ లో అక్కడ క్లియర్ గా గోడ మీద ఉన్నటువంటి ఫోటో కింద అస్థికల యొక్క బూడిదని అందులో కేర్ఫుల్ గా ఉంచడానికి అక్కడ ఒక వేస్ ఉంది కదా. అదే వేస్ ని మనం ఇక్కడ మామ చనిపోయిందని చెప్పడానికి స్ట్రాంగ్ ఎవిడెన్స్ అని చెప్పొచ్చు. సో మూవీలో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఈవి మాత్రమే నిజం. ఈవి అమ్మ కానీ ఏవైతే వాయిసెస్ ఈవికి వినిపించాయో డీమన్ అయినటువంటి అభిజు అండ్ ఈవెన్ జస్టిన్ వాయిస్ కూడా ఒక హాలుసినేషన్ గా చెప్పొచ్చు. షార్ట్ గా చెప్పాలంటే తన అమ్మని కరెక్ట్ టైంలో దేవునికి ప్రే చేయకుండా ఆమెకి సరైన టైంలో తోడుగా లేకపోవడం వల్ల ఈవి కారణంగానే తన అమ్మ చనిపోయిందనేసి ఒక సైకోసిస్ స్టేజ్ కి వెళ్లిపోయి ఆల్రెడీ చనిపోయినటువంటి మదర్ ని ఊహించుకుంటూ ఉంటుంది. అంటే రియాలిటీకి టచ్ లేకుండా ఇలాంటి హాలుసినేషన్స్ ను ఎక్స్పీరియన్స్ చేసింది. సో ఇలా డెలూజన్స్ అండ్ హాలుసినేషన్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తుంటే మెడికల్ టర్మ్స్ లో దీన్ని స్కిజోఫ్రేనియా అంటారు. సో మరి ఈవి అంతా హాలుసినేషన్ చేసుకుందా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎస్ అని చెప్తాను. ఎందుకంటే ఈవి మదర్ ను చెక్ చేయడానికి ఒక నర్స్ వచ్చింది కదా. మూవీలో ఆ నర్స్ మాట్లాడుతున్నట్టు ఉంటుంది కానీ ఆమె ఫేస్ అనేది మనకు కనిపించదు. అంతేకాదు ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈవి 6 months ప్రెగ్నెంటే కాదు. ఎందుకంటే ఒకసారి సరిగ్గా నిద్ర రావట్లేదని ఇయర్ బడ్స్ ని పెట్టుకుని మెడిటేషన్ మాటలు వింటుంది కదా. అప్పుడు విన్నప్పుడు ఆమెకు ఒక నైట్ మేర్ వచ్చింది. ఆ నైట్ మేర్ లో మెట్లపై నుంచి కింద పడిపోయినప్పుడు ఈవికి మిస్క్యారేజ్ అయిపోయి ఈవి చేతికి బ్లడ్ కూడా అంటుకొని ఉండింది కదా. సో దీని అర్థం ఈవికి ఇక్కడ ప్రెగ్నెంట్ అయిపోయి మిస్క్యారేజ్ జరిగింది. కానీ
ఇప్పుడు మళ్ళీ 6 మంత్స్ ప్రెగ్నెంట్ గా ఉన్నట్టు హాలుసినేట్ చేసింది. దీన్నే మెడికల్ టర్మ్స్ లో సైకోసిస్ అంటారు. దీన్ని రిలేట్ చేయడానికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. అదేంటంటే ఆండ్రియా పియా కెన్నెడీ ఒక పర్ఫెక్ట్ ఇంటెలిజెంట్ ఉమెన్. ఆమెకి 1993లో రస్టీ ఏడ్స్ తో పెళ్ళైంది. 1994 నుంచి 2000 మధ్యలో మొత్తం 5 చిల్డ్రన్స్ కి జన్మనిచ్చింది. అయితే ఎప్పుడైతే ఆమె ఫస్ట్ చైల్డ్ కి ప్రాణం పోసినప్పుడు ఆండ్రియాకి పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చింది. దీంట్లో ఆమెకి హాలుసినేషన్ రావడం జరిగింది. డాక్టర్లు ఫర్దర్ గా ఇంకా బేబీస్ ని కనద్దని ఈ కపుల్ కి వార్న్ చేశారు. కానీ ఈ కపుల్ కి 5th చైల్డ్ పుట్టిన తర్వాత ఆండ్రియా పూర్తిగా మారిపోయింది. ఆమెకు కొన్ని సౌండ్స్ వినిపించాయి. సైతాన్ నుంచి నీ పిల్లల్ని కాపాడుకోవాలంటే వాళ్ళని వాటర్ లో ముంచి చంపేయాలని, లేకపోతే నీ పిల్లలు నరకంలోకి వెళ్తారనేటువంటి మాటలు రిపీటెడ్ గా వినిపించాయి. ఫైనల్ గా ఒక రోజు తన 5 పిల్లల్ని బాత్ టబ్ లో ముంచి చంపేసి పోలీసులకి దొరికిపోయింది. ఇప్పటికీ ఆండ్రియా సైకియాట్రిక్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంది. ఈ డిప్రెషన్ గురించి మాట్లాడితే ఈ సైకోటిక్ ఎపిసోడ్స్ 2 విధాలుగా ఉంటాయి. ప్రెగ్నెన్సీకి ముందు దట్ ఈస్ యాంటీనేటల్ సైకోసిస్ అండ్ ప్రెగ్నెన్సీకి తర్వాత వచ్చేది విచ్ ఇస్ కాల్డ్ పోస్ట్ పార్టమ్ సైకోసిస్. ఆండ్రియాకి వచ్చిందేమో పోస్ట్ పార్టమ్ సైకోసిస్ వచ్చుంటుంది. ఇకపోతే ప్రెగ్నెన్సీ తర్వాత ఏ ఉమెన్ కైనా సరే హార్మోనల్ చేంజెస్ తప్పకుండా వస్తాయి. స్పెసిఫిక్ గా ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అండ్ కార్టిసోల్ యొక్క యాక్టివిటీ అనేది డైనమిక్ గా ఉంటుంది. అందుకే బ్రెయిన్ కెమిస్ట్రీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంతేకాదు బేబీస్ ని చూసుకోవడంలో బిజీ అయిపోయి ఒక్కోసారి ఉమెన్స్ కి సరిగ్గా నిద్ర కూడా పట్టదు. కాబట్టి ఉమెన్స్ ఈ టైంలో రెస్ట్ తీసుకోవడం, ఆ టైంలో ఆమెకి సపోర్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మూవీ యొక్క స్టోరీ అనేది ఈ కేస్ కి సిమిలర్ గా ఉంటూ, అంటే ప్రెగ్నెన్సీకి ముందు వచ్చేటువంటి సైకోసిస్ ను ఈవీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేసిందని క్లియర్ గా చెప్పొచ్చు. అంటే ఈవీ మిస్క్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెంట్ గా ఉన్నానని ఊహించుకుంటూ పక్కన లేకపోయినటువంటి తన మదర్ ని కూడా ఊహించుకుంది. ఇకపోతే ఈవీ ది అండర్టోన్ పాడ్కాస్ట్ ని ఒక మీడియం ద్వారా యూజ్ చేసుకొని స్టోరీస్ అన్నిటిని క్రియేట్ చేసి ఒక డీమన్ తనపై అటాక్ చేయడానికి వస్తుందనే డెలూజన్ ని క్రియేట్ చేసుకుంటుంది. మరేమో కమిన్ ఆబిజు వంటివి కూడా ఈవీ సొంతగా సృష్టించిన ఒక ఫాల్స్ రియాలిటీ అని చెప్పొచ్చు. అందుకే మనకు మూవీలో కంప్లీట్ గా ఈవీ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రమే కనిపిస్తుంది. లాస్ట్ సీన్ లో మనం ఈవీని తలపై కవర్ చుట్టేసుకొని తనను తాను హర్ట్ చేసుకొని సూసైడ్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఈ పాడ్కాస్ట్ అనేది జస్ట్ హాలుసినేషన్స్ కి ఒక మీడియం గా చెప్పొచ్చు. అయితే ఈవీ కంటిన్యూస్ గా డీమన్ పొజిషన్ లో ఉన్నట్టు ఫీల్ అయిపోయి ఒక సైకోసిస్ లోకి వెళ్ళిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే రియాలిటీతో టచ్ లేకుండా అయిపోతుంది. ఫైనల్ గా ఆ డీమన్ అంటే అబీజు వచ్చేసి జలసీతో పిల్లల్ని కనగలిగే గిఫ్ట్ ఉన్నటువంటి ఉమెన్స్ ని టార్గెట్ చేసి చంపడం అనేటువంటి ఒక ఫోక్లోర్ ఏదైతే ఉందో అది సినిమాలో మనల్ని డైవర్ట్ చేయడానికి ఇంటెన్షనల్ గా పెట్టారు. ఈవీ రియల్ స్ట్రగుల్ మొత్తం కూడా మామాని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల నా వల్లే చనిపోయిందని, మళ్ళీ మామ కోమాలో ఉన్నట్టు ఆమెని కేరింగ్ చేస్తున్నట్టు ఊహించుకుంటుంది. అంతేకాదు ఒక స్ట్రిక్ట్ క్యాథలిక్ ఎన్విరాన్మెంట్ లో పెరిగినప్పుడు పెళ్లి కాకుండా ప్రెగ్నెంట్ అవ్వడం అనేది ఒక రకంగా రిలీజియస్ గా నువ్వు ఒక పెద్ద తప్పు పని చేసావనేటువంటి ఫీలింగ్ ఈవీ మైండ్ లో స్ట్రాంగ్ గా ఫిట్ అయిపోయింది. ఎలా అంటే ఈవీ తన ప్రెగ్నెన్సీని తీసేయాలనేటువంటి ఆలోచనలో ఒక క్లినిక్ దగ్గర అపాయింట్మెంట్ కూడా తీసుకున్నటువంటి సీన్ చూస్తే మనకు ఈవీ యొక్క ఇంటెన్షన్ అర్థమవుతుంది. మూవీ టైటిల్ ది అండర్టోన్ మీనింగ్ ఏంటంటే మన ఫ్యామిలీలో మనకి బాగా కావాల్సిన వాళ్ళు సిక్ అయితే వాళ్ళని చూసుకునేటువంటి రెస్పాన్సిబిలిటీ మనపై పడుతుంది. అంటే ఇక్కడ ఈవీ తన అమ్మను టైం ఉన్నప్పుడు సరిగ్గా చూసుకోలేదనేటువంటి గిల్ట్ ఫీలింగ్ ఈవీను బాగా హాన్ చేస్తాయి. సో డీమన్ అబీజుని ఇక్కడ ఈవీ ఎక్స్టర్నల్ గా తన లోపల కుమిలిపోతున్నటువంటి బాధని, మెంటల్ బ్రేక్ డౌన్ అంతా కూడా ఈ డీమన్ ద్వారా బయటకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. అంటే ఆ డీమన్ ఒక మీడియం అంతే. మూవీలో ఉన్నటువంటి ఈ హర్రర్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఈవీకి సైకలాజికల్ గా తను ఇప్పటి వరకు అలాగే అణచివేసి ఉంచినటువంటి ఎమోషన్స్ అనేవి బయటకి రావడం అనేది ఈ మూవీ ప్లాట్ లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకు వచ్చే పెద్ద క్వశ్చన్ ఏంటంటే ఆ మెయిల్ ని ఎవరు సెండ్ చేశారు? మనకు తెలుసు ఆ మెయిల్ అనేది జస్టిన్ కి తెలియని వ్యక్తి నుంచి వచ్చిందని తెలుసు. మూవీలో ఎక్కడ కూడా ఆ సెండర్ యొక్క ఐడెంటిటీని రివీల్ చేయలేదు. సైకలాజికల్ గా చూస్తే జస్టిన్ కంప్లీట్ గా ఇక్కడ ఈవీ తన మైండ్ లో క్రియేట్ చేసినటువంటి ఒక ఫ్రెండ్ మాత్రమే. ఇది ఎలా అంటే ఈవీ తన గిల్ట్ అండ్ ట్రామాని షేర్ చేసుకోవడానికి ఒక తోడు దొరికినట్టు అవుతుంది. జస్టిన్ ఇక్కడ ఎందుకు రియల్ కాదంటే సినిమా మొత్తంలో మనకు జస్టిన్ కనిపించడు. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, కంప్లీట్ గా మూవీలో మనకు 2 క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అవేంటంటే ఈవీ, మామా మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి నేను నమ్మేది ఏంటంటే సైకలాజికల్ గా మోర్ ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను. అయితే లుక్ అండ్ లిక్ ఆల్ ద బ్లడ్ ఆఫ్ అని రాయడం కూడా అది ఈవీ యొక్క సైకలాజికల్ మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. ఇకపోతే మూవీలో ఫీమేల్ డీమెన్ అబీజు ఉందనుకుంటే అది మూవీ ప్లాట్ లో ఈవీ ఇన్నర్ థింకింగ్ ట్రామాను ఎక్స్టర్నలైజ్ చేయడానికి డైరెక్టర్ ఇంటెన్షనల్ గా యూజ్ చేసినటువంటి ఒక మీడియం అని చెప్తాను. ఫైనల్ గా బ్యాక్గ్రౌండ్ లో జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి ఇయాన్ ట్యూజన్. అయితే ట్యూజన్ కి కోవిడ్ టైంలో
తన పేరెంట్స్ ఇద్దరికి కూడా టెర్మినల్ క్యాన్సర్ వచ్చింది. ఆ టైంలో వాళ్ళకి కేర్ చేయడం, పేరెంట్స్ దూరం అవుతారనేటువంటి బాధనంతా కూడా డైరెక్టర్ సొంతగా ఎక్స్పీరియన్స్ చేశాడు. తన సొంత ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని డైరెక్టర్ ఈ మూవీ యొక్క స్క్రిప్ట్ ని రాశాడు. అయితే డైరెక్టర్ తన ఇద్దరు పేరెంట్స్ ను కూడా కోవిడ్ టైంలో కోల్పోయాడు. ఇది ది అండర్డోన్ మూవీ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఐ హోప్ ఈ మూవీ మీకు నచ్చిందని ఆశిస్తున్నా. నచ్చితే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కామెంట్ లో చెప్పండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.